पहले से बोलते हैं लोगों में जरूरत नहीं है। वोट डालो चाचा, बैठ के नीचे नीचे। आप लोगों की जो तकलीफ है उसमें हम साथ में रहते हैं इंशाल्लाह। मौका दो बच्चे लेके जिताओ, पूरी जिम्मेदारी हम पकड़ाने के निशान को वोट दो, के निशान को वोट दो, के निशान को वोट दो, गुर्तु के मनोट दो, गुर्तु के मनोट दो, गुर्तु के मनोट दो। సుదర్శన్ రెడ్డి సాబ్ కూడా ప్రత్యేకంగా చెప్పిండు, నేను గెలిపించుకోని తండ్రి, నేను ఏ పని ఉంటే ఆ పని చేసుకోవాలి అంటున్నాను. अदొక్కటి మనసులో పెట్టుకోరు. समझ गए ना चौधरी, तुम्हारे को तकलीफ है तभी हम आए, तुम्हारे कहीं कोई रोक रहे तो भी मैं नहीं बोल सकता जबान से। కృష్ణ అక్కడ బండి దేపు కదా, కృష్ణ ఇక్కడ బండి దేపు ఓలగా నొక్కలు తమ్ముడు ఇక్కడ బండిని తీసుకొస్తా, ఉండండి ఉండండి తీసుకొస్తా, ఎట్టుపోదు టెన్షన్ పడదు. ఆహా అట్లా ఒక 10 నిమిషాలు इलेक्शन के लिए नितिन को सरपंच बनाओ, हम सबकी కృష్ణ కృష్ణ కాకి రాగానే జ్వరం ఉన్నే వస్తుంది రాగా हाथ जोड़ के का अच्छा है, आपकी बहन के जैसा हमारी बच्ची है और वह वादा कर रहे हैं, उन्हें जो काम बोले वो करते हैं। बच्ची जो काम बोले वो काम करते हैं हमारी। शाकिब కృష్ణ కృష్ణ కాకి రాగానే జ్వరం ఉన్నే వస్తుంది రాగా हाथ जोड़ के का अच्छा है, आपकी बहन के जैसा हमारी बच्ची है और वह वादा कर रहे हैं, उन्हें जो काम बोले वो करते हैं। बच्ची जो काम बोले वो काम करते हैं हमारी।
शाकिब काम क्यों नहीं हुआ बोल के भेजता बच्ची आती पूछती है मैं ना పెద్ద పెద్ద మాటలు చెప్పిపోతే ఎలక్షన్లలో మా వాళ్ళకి ఇల్లు కావాలా మా వాళ్ళ బురదలు నడుస్తున్నారు రోడ్డు కావాలా మాకు మోర్లు కావాలా बोलके पूछ सकती तुम इसको पूछ सकते इन्हें हमारे प्यार गुर्तिगे प्यार गुर्तिगे प्यार गुर्तिगे ऐसी सरकार है डायरेक्ट गरीब लोगों को जो लोगों को नहीं है सो वालों को काम करने की सरकार है ये आज बारीक चावल दे रहे बारीक चावल दिए तो 6 किलो दे रहे एक आदमी को अपन 6 किलो चावल तो अपन खा रहे हैं पहले कौन से चावल दिए मोटे दिए तो क्या करे गंगा पार करे अपन हाँ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు రేపు డెవలప్మెంట్ అవుతుంది ఏమైనా మిగిలిపోయినా సరే ఇప్పుడు అందరూ గుర్తా గుర్తల మీద కావాలి ఇక్కడ మన నీళ్ళ అంటే ఇవన్నీ 10 ఏళ్ళలో కాలే కదా ఇప్పుడు ఒక్కొక్కటి అవుతున్నది కదా అందుకొరకే దయచేసి మీ అందరి చేతులు జోడించి కోరుతున్నా మంచి పిల్ల మీ అమ్మాయి మీ చెల్లె మీ అక్క మీ బిడ్డ మంచి ఓటేసి గెలిపారు మీరు అదే నితిన్ మధ్యవర్తి చేయకుండా 50% ఆడలకు రిజర్వేషన్ అయింది 50% మంది సర్పంచులు మేమంతా ఇంట్లో కూర్చొని వంటలు చేయాలి రేపటి వంట చేయాలి బిడ్డ అయితే మంచి సర్పంచులు ఎన్నుకోండి మీ సమస్యలు ఏమన్నా ఉంటే తనకు చెప్పండి తను మా అందరికి చెప్తుంది మేము సుదర్శన్ రెడ్డి సాబ్ చెప్తాం సుదర్శన్ రెడ్డి సాబ్ రేవంత్ రెడ్డికి చెప్తాడు రేవంత్ రెడ్డి వల్ల మీరు రోజు టీవీలలో చూస్తున్నారు దయచేసి నేను ఎందుకు అంటున్నానంటే ఇది మంచి అవకాశం ఏదో మనం అమ్మా ప్రతి ఇళ్ళలో ఇల్లు ఒక్కొక్కటి ఎంతమంది ఉన్నారు అక్కలు మా అక్కలు చెల్లెళ్ళు అమ్మలు देखो 300-400 आदमी है रोज साटापुर से निजामाबाद साटापुर से बोधन साटापुर से बासर साटापुर से हैदराबाद फ्री जा रहे नहीं जा रहे कौन बन रहे हो पैसे सरकार बन रही ये 2 साल में 8,000 करोड़ बने बस ఆడవాళ్ళ ప్రయాణం కొరకు 8,000 కోట్లు కట్టినాం పోతున్నారా లేదా చెప్పులు మంచిగా వచ్చినాయట లేకపోతే ఫలానా దుకాణంలో చీరలు మంచిగా ఉన్నాయట పోతున్నారు ఆడ అమ్మవారి దర్శనం చేసి रेवंत रेड्डी साहब कांग्रेस की हुकूमत है कांग्रेस की हुकूमत में कोसा भी काम होता है तुम सरपंच को बोलते सरपंच हमारे को बोलता हम सुदर्शन रेड्डी साहब को बोलते सुदर्शन रेड्डी साहब को बोले तो काम होता सरपंच उनका यहाँ पर जिम्मेदारी से काम करने वाला सरपंच रहा तो तुम्हारे कुछ काम बनते मैं ये नहीं बोलता कि दूसरा 10 साल में क्या करें क्या करें सो आपको मालूम है आपको राशन कार्ड है
राशन कार्ड మీరే కవర్ అవుతుంది కొద్దిగా सीतापुर में कितने ఎన్ని కొత్త ఇళ్ళు వస్తున్నాయి? 50 ఇచ్చినప్పుడు సెకండ్ ఫేజ్ లో 20 ఇచ్చిన 70 ఇచ్చిన मकाना दिए एवं किसी के पास से 1 रुपया लिए हमारे कांग्रेस के वर्कर कोई दिए क्या आप लोग? आपके नुकसान को जब बोलने को అన్నా అన్న బ్రదర్ बोलने की तो जरूरत नहीं, दाल ही हमारे डबल आप आने में मेरी जिम्मेदारी అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో సాటాపూర్ గ్రామ సర్పంచ్గా ఈరోజు బరిలో ఉన్నటువంటి సుహాసిని గారి గుర్తు బ్యాట్ గుర్తుకు మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడానికి నేను ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చిన సందర్భం, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, నాకు పూర్తి విశ్వాసం ఉంది సుహాసిని గారు భారీ మెజార్టీతో గెలుస్తారనేటువంటి మాట. కానీ ఎప్పుడైనా ఎన్నికలు జరిగినప్పుడు ఆ ఎన్నికల్లో స్థానిక ఎన్నికలకు, శాసనసభ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు మీ స్థానికంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా సుహాసిని గెలిపించాలని కోరడానికి గల కారణం, ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన 2 సంవత్సరాల్లో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం నేను వేరుగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. దానికి తోడుగా మీ నాయకుడు, ఈ నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి ఈరోజు ప్రభుత్వానికి సలహాదారుడుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు కొద్దిగా ఆలోచించండి. సుదర్శన్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా ఈ ప్రాంతానికి చేసినటువంటి సేవలను దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యంగా ఈ గ్రామ సర్పంచ్గా మేము బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించితే రేపు ఈ గ్రామ సమస్యలు సుహాసిని గారు సునాయాసంగా ఆ పనులు చేస్తారనేటువంటి విశ్వాసంతో ఈరోజు మేము ఇక్కడికి వచ్చాం. మీతో కోరుకునేది, చేతులు జోడించి కోరుతా ఉన్నాం, సుహాసిని ఒక అవకాశం ఇవ్వండి. సుహాసిని తప్పకుండా సాటాపూర్ గ్రామ అభివృద్ధిలో, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, ముస్లిం మైనార్టీలు, దళితులకు సహాయం చేస్తూ వాళ్ళ అభివృద్ధి పట్ల శ్రద్ధ చూపుతుందనేటువంటి విశ్వాసంతో ఈ మాట మీకు చెప్తా ఉన్నా. ప్రభుత్వ పరంగా కూడా ప్రభుత్వం ఈరోజు రేషన్ కార్డులు ఇవ్వడం, సన్నబియ్యం ఇవ్వడం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇవ్వడం, అదేవిధంగా ఈ సాటాపూర్ గ్రామంలో 70 ఇల్లు లేనటువంటి పేదవాళ్లకు, ఎవరికి నీడలేదో కాంగ్రెస్ పార్టీ నినాదం కూడు గుడ్డ ఏదైతే ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఇచ్చారో, ఈరోజు మన సోనియా గాంధీ గారి నాయకత్వాన, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వాన ఈ రాష్ట్రంలో ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తూ ఉన్నాం. ఆ ఇండ్లు 5 లక్షల రూపాయలతో ఇండ్లు కట్టించి ఆ ఇంట్లో మీకు అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాం. ఈరోజు సాటాపూర్ గ్రామంలో 70 ఇండ్లు ఇచ్చాం. ఇంకా సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి ఎంతమందికి అయితే ఇండ్లు లేవో సుహాసిని వాళ్ళందరికీ ఇల్లు ఇప్పిస్తారనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇది నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియలో భాగమే ఈరోజు జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో
ఒక మంచి సర్పంచ్ను, ఈ గ్రామాభివృద్ధి కొరకు పనిచేసే సర్పంచ్ను, కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం ఉంచే సర్పంచ్ను గెలిపిస్తే మేమందరం ఆయనకు సహాయంగా ఉంటాం. ఏ సమస్య ఉన్నా సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా మీ గ్రామంలో అభివృద్ధి కొరకు మేము గతంలో ఉన్నటువంటి పెద్దలు ఎలాగైతే డెవలప్ చేశారో దాని విధంగానే మీకు సహాయం చేస్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇటు మోబిన్ పటేల్ గారు కానీ, ఇటు గంగాధర్ గౌడ్ గారు కానీ, మా నాగభూషణ్ రెడ్డి గారు కానీ, ఈ ప్రాంత నందకుమార్ గారు కానీ, ఈ ప్రాంత ప్రజలందరూ వారిని నాయకత్వంలో అప్పుడు ఏ విధంగా అభివృద్ధి చేశారో అదేవిధంగా సుహాసిని నాయకత్వంలో కూడా ఈ గ్రామ అభివృద్ధి చేయడానికి మేము ఆమెతో వెంబట ఉంటామనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నా. వేరే విషయాల్లోకి పోకుండా ఒక్కసారి 2 రోజుల అవకాశం ఉంది. ఈ గ్రామాభివృద్ధి పట్ల శ్రద్ధ ఉన్నటువంటి కుటుంబం, ఈ గ్రామాభివృద్ధి పట్ల శ్రద్ధ ఉన్నటువంటి సుహాసిని తప్పకుండా రేపు మీ అమూల్యమైనటువంటి ఓటు బ్యాట్ గుర్తుకు ఓటేయాలనేటువంటి మాట కోరుతా ఉన్నా. బ్యాట్ గుర్తుకు ఓటేస్తే సుహాసిని గెలిచిన తర్వాత తప్పకుండా ఇంకా మిగిలినటువంటి సమస్యలను సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి అవి అభివృద్ధి చేయడానికి మేము మీతో ఉంటామనేటువంటి మాట చెప్తూ, ఏమైనా మీతో ఈ రెంజల్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు సర్పంచులుగా గెలుస్తున్నారు, తప్పకుండా గెలుస్తారు. మనం కూడా సాటాపూర్లో మన సర్పంచ్ సుహాసిని బ్యాట్ గుర్తు గెలిపించుకొని మనం అందులో పాలు పంచుకుందాం అనేటువంటి మాట తెలియజేస్తూ మీకు నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.